కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనాన్ని దినము దేవుని యొక్క వాక్య ధ్యానాత్మక మనం చదువుకొని ధ్యానాన్ని ప్రారంభిద్దాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే మన దేవుడు ఎవరు అని మనం విన్నాము అనంటే, మన దేవుడు న్యాయము తీరుస్తాడు, న్యాయము తీర్చే దేవుడు, ఆయన పరిపాలించేటువంటి దేవుడు అని మనము విన్నాం. ఒకానొక సందర్భంలో సొలొమోను ఒక క్లిష్టమైనటువంటి సమస్య విషయంలో అతడు ఒక అద్భుతమైన విధానంలో న్యాయం తీర్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచనాల దాకా మనము చూడగలిగితే, ఇక్కడ ఒక స్త్రీ బాధించబడతా ఉంది. ఈమె ఎందుకు బాధపడుతుంది అని మనం ఆలోచన చేస్తే, న్యాయము జరగక. అసలు ఏమైంది అని మనం ఆలోచన చేస్తే ఆ 16వ వచనం నుండి 22 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ఇద్దరు వేశ్యలు మనకు కనబడతారు. వేశ్యలు అనగా శరీరాన్ని అమ్ముకుని బ్రతికేటువంటి వారు కదా, వ్యభిచారం చేస్తూ బ్రతికేటువంటి వారు కదా. అయితే వీరిద్దరు కూడా అలా వ్యభిచారం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో పుల్లారా, అందులో ఒక ఆమె మొదట బిడ్డను కంది. ఆమె కనిన 3 దినాల తర్వాత మరొక ఆమె కూడా బిడ్డను కంది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకానొక రాత్రి వేళ అందులో ఒక ఆమె తమ బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చనిపోయిందట. వెంటనే ఆమె ఏం చేసిందనంటే, ఈ చచ్చిన బిడ్డని తీసుకుని మరొక ఆమె పక్కలో వేసేసి, ఆమె పక్కలో ఉన్నటువంటి ఆ బ్రతికున్న బిడ్డను తీసుకుని ఈమె పక్కలో వేసేసుకుంది. ఆమె ఉదయం లేచి చూస్తే బిడ్డ చచ్చిపోయింది. అసలు ఈ చచ్చిన బిడ్డ ఎవరు అని నిదానించి చూస్తే ఆమెకు అర్థమైంది, ఈ చచ్చిన బిడ్డ నా బిడ్డ కాదు, అదిగో ఆమె ప్రక్కలో ఉన్నటువంటి ఆ బ్రతికున్న బిడ్డే నా బిడ్డ అని గుర్తించి ఆమె యొద్దకు వెళ్ళి, ఏంటి ఇలా చేసావు, ఈ యొక్క చచ్చిన బిడ్డ నీ బిడ్డ, పోలికలు చూడు, ఆ బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అని అడిగితే, లేదు లేదు, బ్రతికున్న బిడ్డే నా బిడ్డ, చచ్చిన బిడ్డ నీ బిడ్డ అని ఆమెతో గొడవాడుతూ ఉంది. ఎంతసేపైనా అలానే వాదిస్తుంది. ఇక న్యాయము జరక్క ఈ బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఎంతగానో తలడిల్లిపోతూ ఉంది. ఈ యొక్క సమస్య విషయంలో ఎవరు నాకు న్యాయం తీరుస్తారు అని ఆమె బాధపడుతూ, ఎంతో కన్నీరు కారుస్తూ, ఎంతో వేదనకు గురయ్యి రాజుగారి యొద్దకు వెళ్ళారట ఇద్దరు కూడా. ఈ సమస్య తేలేలా లేదు, పద రాజుగారి దగ్గరికి వెళ్దాం అని సొలొమోను దగ్గరికి వారు వస్తే అంటుంది ఈమె రాజుతో, రాజా, రాత్రి ఏం జరిగిందనంటే, మేమిద్దరం కూడా పడుకున్నాం. అయితే మధ్యరాత్రి వేళ అది తమ బిడ్డ మీద పడింది, ఆ బిడ్డ చనిపోయింది. వెంటనే బ్రతుకున్న నా బిడ్డని తీసేసుకుని చచ్చిపోయిన బిడ్డని నా పక్కలో వేసేసింది. అడిగితే కాదంటుంది, నాతో గొడవాడుతుందని చెప్పిందట రాజుతో. అప్పుడు ఆమె మరలా రాజుతో అంటుంది, లేదు రాజా, ఆమె చెప్పింది అబద్ధం, బ్రతుకున్న బిడ్డే నా బిడ్డ, చచ్చిన బిడ్డే దాని బిడ్డ అని చెబితే, ఇక ఎంతసేపు రాజుగారు చెప్పినా రాజుగారు మాటినేటువంటి పరిస్థితి కూడా ఆ చచ్చిన బిడ్డ యొక్క తల్లికి లేదు. అప్పుడు రాజు ఏం చేశాడనంటే, తమ మంత్రులకు ఆజ్ఞాపించి ఒక కత్తిని తీసుకురండి అని చెప్తే వారు కత్తిని తీసుకొచ్చారట. అయితే ఈ బిడ్డను 2 ముక్కలు చేసేయండి, బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేయండి, చేసి ఒక ముక్క ఒకదానికి మరొక ముక్క ఒకదానికి ఇచ్చి పంపించేయండి అని చెబితే, వెంటనే బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి ఆ మాట వినగానే పేగులు తరుక్కుపోయాయట. వెంటనే ఎంతగానో వేదన గురైపోయింది. నా బిడ్డ ఆ విధంగా చచ్చిపోవడానికి వీల్లేదు, నా బిడ్డ ఎక్కడైనా బ్రతికుంటే చాలు, అది నా దగ్గరైనా దాని దగ్గరైనా, కాబట్టి నా బిడ్డ బ్రతికి ఉండడమే కావాలి అని ఆమె రాజుతో అన్నప్పుడు రాజుగారికి అర్థమైంది, ఈమె నిజమైన తల్లి. ఆ బిడ్డను అలా చేద్దాం అని అంటే ఆ ప్రాణం ఎంతగానో తలడిల్లిపోతూ ఉందనంటే, ఈమె నిజమైన తల్లి అని గుర్తించి ఆ బిడ్డను ఈ తల్లికి ఇచ్చేసి పంపించేయండి అని ఒక చక్కని తీర్పు సొలొమోను తీర్చినట్లుగా మనం చూస్తాం. గమనించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈమె బాధపడుతూ, నా సమస్య విషయంలో ఎవరు నాకు న్యాయం తీరుస్తారంటే
పిల్లరా దేవుడు సొలొమోను ద్వారా అద్భుతమైన న్యాయము ఆమెకు తీర్చాడు. నేటిదిన మీ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీ యొద్ద ఉన్నది కూడా ఎవరైనా కాజేస్తూ, నీ యొద్ద ఉన్న దాన్ని ఎవరైనా లాగేసుకుని ఇది నాది అని నీతో గొడవాడుతున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నది నాన్న. దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ నీ స్థలాన్ని ఆక్రమించి, నీ స్థలంలో కంచెలు లేక గోడలు కట్టేసి ఇది మా స్థలం ఇంతవరకు, ఇది మాది అని ఏవేవో డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపిస్తూ అక్రమంగా అన్యాయంగా నీ యొద్ద ఎవరైనా కాజేస్తున్నట్లయితే, నువ్వు కష్టపడి సంపాదించింది వారు లాగేసుకునే ప్రయత్నం నీ జీవితంలో దినాన్ని ఎవరైనా చేస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడకు, దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ నీకు అన్యాయం జరిగిందా, సమాజంలో ఉన్నటువంటి మనుషుల వలన నీకు అన్యాయం జరుగుతూ ఉందా, ఒకవేళ నీ భర్త వలన, నీ భార్య వలన, నీ బిడ్డల వలన, మీ తల్లిదండ్రుల వలన నీకు అన్యాయం జరిగిందా, తోబుట్టోల వలన నీకు అన్యాయం జరిగిందా, దేవుడు మాట్లాడుతున్నాడు దినాన. దేవుడు మరలా ఒకానొక దినము నీ విషయంలో అద్భుతమైన న్యాయం ఆయన జరిగించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది బాధపడతారండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరికి ద్రోహం చేయలేదండి, కానీ నాకే ఎందుకండి ఈ విధంగా జరుగుతూ ఉంది అని కొంతమంది ఎంతగానో వేదన చెందుతూ ఉంటారు. నేటిదిన మీ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని నమ్ముకో, దేవుని విశ్వాసం ఉంచు, ఆయనే నీకు న్యాయము జరిగిస్తాడు. ఈరోజు పిల్లరా, న్యాయం కోసం అనేక మంది పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తూ మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఈరోజు ఎంతోమంది పెద్దల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు పిల్లరా, మరికొంతమంది కోర్టుల చుట్టూరు తిరుగుతూ న్యాయవాదుల చుట్టూరు తిరుగుతూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని అడుగుతున్నారు. కానీ దినాన పిల్లారా, ఎవరు కోరినా న్యాయము వారికి జరగటం లేదు. గమనించండి, సమాజము ఎప్పుడు ఇద్దరికి న్యాయము చేయలేదు. సమాజం ఎప్పుడు ఇద్దరికి న్యాయం చేయలేదండి. ఈరోజు నాకు న్యాయం జరిగిందని నువ్వు అంటున్నావంటే మరి అవతల వ్యక్తికి ఏం జరిగింది? అన్యాయమే కదా. నాకు న్యాయం జరిగింది అంటున్నావంటే అవతల వ్యక్తికి అన్యాయమే జరిగింది. ఈరోజు పిల్లల సమాజం ఇద్దరికి న్యాయము చేయలేదు. కానీ మన దేవుడు పిల్లరా ఎంత గొప్పవాడు అని అంటే, ఆయనందుకు ఎవరైతే వస్తారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు న్యాయము జరిగించేటువంటి దేవుడు ఆయన. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నావా? కొన్ని డబ్బులు పట్టుకుని, ఇదిగో నీ డబ్బులు తీసుకుని మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నావా చాలామందిని? ఒకవేళ న్యాయం జరిగించమని ఈరోజు ఎంతోమందిని ఆశ్రయిస్తున్నామేమో. వద్దు వద్దు, ఇక నుండి మనుషులను నమ్ముకోనవద్దు, మనుషులను ఆశ్రయించొద్దు పిల్లరా, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు కనుక ఈరోజు నుండి ఆ పని చేద్దాం. దేవుణ్ణే ఆశ్రయిద్దాం పిల్లరా. దేవుణ్ణే మనం నమ్ముకోగలిగితే ఆయన ఎంతైనా మనకి సహాయం చేసి మనము ఆశించినటువంటి రీతిగా ఆయన మనకు న్యాయం చేసేటువంటి దేవుడు. అయితే ఇక్కడ దేవుడు న్యాయం తీర్చింది ఎవరికి అని అంటే ఒక వేశ్యకు. అవునా? వేశ్య బిడ్డను ఎలా కంది? న్యాయంగానా? పాపం చేసే కదా. అంటే వేశ్యలకు కూడా, అలాంటి పాపపు జీవితం జీవిస్తున్న వారికి కూడా దేవుడు న్యాయం తీరుస్తాడా అని అంటే గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ద్వేషించేది నీలో ఉన్న పాపాన్ని కానీ నిన్ను కాదు. దేవుడు ద్వేషించేది నీలో ఉన్నటువంటి ఒక వ్యసనాన్ని కానీ నిన్ను కాదు. దేవుడు ద్వేషించేది నీ తత్వాన్ని కానీ నిన్ను కాదు. దేవుడు ద్వేషించేది నీలో దేవునికి ఆయాసకరమైన క్రియలను కానీ నిన్ను కాదు. నిన్ను ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నిడిదినాన్ని నీ ప్రశ్న, దేవుడు నాకు కూడా న్యాయం చేస్తాడండి, నేను పాపంతో ఉన్నానండి, నేను భయంకరమైన పాపపు జీవితాన్ని జీవిస్తున్నానండి, దేవుడు నాలాంటి వాడికి కూడా, నాలాంటి దానికి కూడా న్యాయం తీరుస్తాడండి అని అంటే, అదిగో చూడు, అక్కడ ఒక వేశ్యకు దేవుడు న్యాయం తీర్చాడు. ఎందుకో తెలుసా? ఆమె న్యాయం తీర్చేటువంటి దేవుని యొద్దకు వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎడిదినాన్ని నీవు కూడా దేవుని ఎదుట రాగలవా? నీ పాపపు జీవితాన్ని దేవుని ఎదుట నువ్వు పెట్టి క్షమించమని అడగగలవా? దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇంతకాలము దేవుడు నన్ను క్షమించడేమో,
దేవుడు నాకు న్యాయం చేయడేమో, దేవుడు నాకు మేలు చేయడేమో, దేవుడు నన్ను ఆశీర్వదించడేమో, నేను పాపంలో ఉన్నాను కదా, పాపపు క్రియలు చేస్తున్నాను కదా, నా ఆలోచనలు ఏమి బాగలేదు కదా, నా స్థితిగతులే బాగలేదు కదా, నేను దేవునికి దూరంగా ఉన్నాను కదా, దేవుడు నన్ను పట్టించుకోడేమో, దేవుడు నన్ను క్షమించడేమో అని అనుకుంటూ నీలో నీవు ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటూ ఇంతకాలము దేవునికి దూరంగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ద్వేషించటం లేదు. ఆయన ద్వేషించేది నిన్ను కాదు, నీలో ఉన్న పాపాన్ని. దేవుడు ద్వేషించేది పిల్లరా నీలో ఉన్న తత్వాన్ని. నీ ఒక్కసారి ఆయన యొద్దకు వస్తే నీకు న్యాయం చేద్దామని దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు రాగలవా? దేవుని యొద్దకు వస్తే ఈరోజు దేవుడు నీకు న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు నాకు న్యాయం తీరుస్తారు? ఈ విషయంలో ఎవరు నాకు న్యాయం తీరుస్తారు? ఈ విషయంలో ఎవరు మాట్లాడతారు? ఈ విషయంలో నాకు ఎవరు సాక్ష్యం ఇస్తారు? ఈ విషయంలో నేను నిర్దోషినని ఎవరు చెప్తారు? నాకు న్యాయము ఎలా జరుగుతుంది అని నువ్వు అనుకున్నట్లయితే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు న్యాయము జరిగించేవాడిని నేనే, నీకు న్యాయం తీర్చేటువంటి దేవుడు నేను. ఎందుకంటే బాధించుబడి వారికి నేను న్యాయం తీరుస్తాను, నేను న్యాయం జరిగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నిడిదినాన్న బాధపరచబడతా ఉన్నావా న్యాయం జరక్క? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఇక నుండి దేవుడు న్యాయము తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను.